చూడమ్మా, నువ్వు వాళ్ళనుకున్నంత చెడ్డదానివి కాదు. నాకు తెలుసు. ఎలాగంటావా? నా కొడుకు నీ మీద చూసే చూపులో నాకర్థమైంది. వాళ్ళు చూసే చూపులో నీ మీద ద్వేషం తెలుస్తుంది. కానీ నా కొడుకు చూసే చూపులో నీ మీద ప్రేమ, జాలి తెలుస్తున్నాయి. నువ్వు వాడితో సర్దుకుపోయి ఉండమని నేను చెప్పట్లేదు. నా ఉద్దేశం కూడా అది కాదు. ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా 10 సార్లు ఆలోచించి తీసుకో. పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు, కానీ నిలబెట్టుకోవాల్సింది కూడా మీరే. కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి. మా వాడితో సర్దుకుపోయి ఉండమని నా ఉద్దేశం కాదు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకో. అది మీ ఇద్దరి నిర్ణయం అయి ఉండాలి. అందులో ఇంకెవరి ప్రేమే ఉండకూడదు.